అమ్మయ్యా, మొత్తానికి పూర్తి చేసావు. నీకు కూడా ఇంకో ప్లేట్ తీసుకురానా? వద్దు. సరే, ఆ ప్లేట్ ఇటు. అన్నట్టు నీకో ముఖ్యమైన విషయం చెప్పడం మర్చిపోయాను. టిఫిన్ తినేసావు కాబట్టి ఇప్పుడు చెప్పొచ్చు. నేను 4 రోజులుగా మనందరినీ వేధిస్తున్న సమస్య గురించి ఆలోచిస్తున్నాను. నాకు పరిష్కారం దొరికింది. నా మూలంగా నువ్వు చాలా నరకయాతన అనుభవిస్తున్నావు. నీ బాధను చూడలేక నేను నిర్ణయం తీసుకున్నాను. మనకి ఇవాళ నుంచి బాధల నుండి పూర్తిగా విముక్తి కలుగుతుంది. ఎంతగా ఆలోచించినా ఇంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. అందుకే ఈవేళ ఈ పని చేశాను. నేనేం చేశానో నువ్వు తెలుసుకుంటే తప్పకుండా అప్రిషియేట్ చేస్తావన్న నమ్మకం నాకుంది. ఏం చేశారు? ఇప్పుడు నువ్వు తిన్న టిఫిన్లో విషం కలిపాను. నువ్వు ముందు షాక్ అవుతావని నాకు తెలుసు. కానీ ఆలోచిస్తే ఈ సమస్యకి ఎంతకన్నా వేరే పరిష్కారం లేదని నీకు కూడా అర్థమవుతుంది. నీకు ఒక్కదానికే కాదు, నేను కూడా నా టిఫిన్లో విషం కలుపుకుని తిన్నాను. రోజు మనందరం నరకయాత్ర అనుభవించే కన్నా ఇలా చచ్చిపోవడం మేలు అనిపించింది. డోంట్ వరీ, నేను అన్ని జాగ్రత్తలు తీసుకున్నాను. ఇట్ విల్ బి ఎ వెరీ పెయిన్లెస్ డెత్. ఇంకో గంటలో మన ఇద్దరికి మత్తుగా నిద్రపడుతుంది. ఆ నిద్రలోనే ఇద్దరం పోతాం. మనకే బాధ తెలీదు. ఈ విషయం గురించి ఒకసారి మీ డాడీకి చెప్దాం అనుకున్నాను, కానీ సమయానికి ఆయన ఇంట్లో లేకుండా పోయారు. ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. అందుకే ఇలా చేశాను. నీకు ముందు చెప్తే ఒప్పుకోవేమోనన్న అనుమానంతో తర్వాత చెప్తున్నాను. ప్లీజ్ ఆ ఫోన్ ఇవ్వండి. లేదు, నా మాట విను. మన సమస్యకి ఇదే పరిష్కారం. నువ్వు షాక్లో ఎలా మాట్లాడుతున్నావు? నిదానంగా ఆలోచించు. నేను చేసింది కరెక్టేనని నీకు అనిపిస్తుంది. ముందా ఫోన్ ఇస్తారా లేదా? డోంట్ కిల్ మీ. ఫోన్ ఇవ్వండి ప్లీజ్. మీకు దండం పెడతాను, ఆ ఫోన్ ఇవ్వండి. జీవితంలో ఏ సుఖం లేని దాన్ని నన్ను ఇలా చంపేయకండి ప్లీజ్. హ్యావ్ పిటీ ఆన్ మీ. దండం పెడతాను. మీకేం పిచ్చి పట్టిందా? ఇలాంటి నిర్ణయం ఎవరిని అడిగి తీసుకున్నారు? మీకంత కోరిక ఉంటే ఆ విషయం మీరు తినేయాల్సింది. నా టిఫిన్ లో ఎందుకు కలిపారు? ఆ అధికారం మీకు ఎవరిచ్చారు? ప్లీజ్ ప్లీజ్. ఓ గాడ్, సేవ్ మీ, సేవ్ మీ. నో నో, నేను చావను. నన్ను చంపొద్దు, చంపొద్దు ప్లీజ్ ప్లీజ్. లేదు, నువ్వెంత బతిమాలుకున్నా నా నిర్ణయం మార్చుకోను. యాక్చువల్లీ
ఈ విషయానికి నా దగ్గర విరుగుడు ఉంది. ఇదిగో ఇదే అది. కానీ దీన్ని నీకివ్వను. అనుమానాలు అవమానాలతో బతకడం కన్నా ఇలా ఇద్దరం చచ్చిపోవడమే నయం. ప్లీజ్ మీకేది కావాలంటే అది ఇస్తాను. కాళ్ళు లేని దాన్ని కనికరం చూపెట్టండి. నన్ను చంపేయొద్దు. నాకు చావాలని లేదు. ప్లీజ్ నన్ను బతికనివ్వండి. మీ కాళ్ళు పట్టుకొని బతిమాలతాను. నన్ను చంపొద్దు, చంపొద్దు. చచ్చిపోబోతున్నావు అని తెలిసి ఎందుకంత బాధపడుతున్నావు? హాయిగా ఆనందంగా చావుని ఆహ్వానించవచ్చు కదా. నీ నోటితోనే ఎన్నిసార్లు అన్నావు కదా చావు వచ్చినా బాగుండని. ఇప్పుడు నువ్వు అడగకుండానే అది వచ్చేసినందుకు సంతోషించగా ఎందుకలా ఫీల్ అవుతున్నావు? శరీరంతో పాటు మనసు కూడా కుంటిపడిపోయి ఉంటే బాగుండేదని నువ్వు నాతో 1,00,000 సార్లు అని ఉంటావు. అసలు ఇక మనసు శరీరం అనేవి ఏవి మిగలకుండా పోతున్నందుకు సంతోషించవచ్చు కదా. నీ ద్వారా నాకేం అర్థం కావడం లేదు. ప్లీజ్ డాక్టర్కి ఫోన్ చేయండి. నేను మిమ్మల్ని ఎప్పుడు ఏది కోరుకోలేదు. నన్ను ఇలా చంపేయొద్దు. ప్లీజ్ త్వరగా ఫోన్ చేయండి. నా కళ్ళు తిరిగిపోతున్నాయి. నాకేమవుతుందో నాకే అర్థం కావడం లేదు. మీకు దండం పెడతాను. ఒక్కసారి డాక్టర్ గారికి ఫోన్ చేయండి. ఆ నురుగు చూసి ఎందుకు అంత కంగారు పడుతున్నావు? అది మామూలే. ఇంకో నిమిషంలో ఇంకా చాలా వస్తుంది. ఆ తర్వాత క్రమక్రమంగా 2-3 నిమిషాల్లో నీ నోరు పడిపోతుంది. నువ్వు అరవాలన్నా మాట బయటికి రాదు. ఇంకో 1/2 గంటలో మత్తుగా నిద్ర పడుతుంది. ఆ తర్వాత నీకు అసలు గంటలు లెక్కే తెలియదు. గంటలతో పనే ఉండదు. నేను ఇలా చావును. ప్లీజ్ డాక్టర్ గారికి ఫోన్ చేయండి. చేయండి ప్లీజ్. నన్నేం చెయ్యొద్దు. నన్నేం చెయ్యొద్దు. నన్ను చంపొద్దు. అయినా ఇవాళ కాకపోతే రేపైనా క్యాన్సర్ రోగంతో పోవాల్సిందని చావంటే ఎందుకంతలా భయపడుతున్నావు? నీకు అసలు దాని గురించి భయం లేదని నాతో చెప్పేదాను కదా. ఇప్పుడేంటి ఇలా పిరికిదానిలా మాట్లాడుతున్నావు? అయ్యో మీకెలా చెప్పును? ఒక్కసారి డాక్టర్ గారికి ఫోన్ చేయండి. నాకు బతకాలనుంది. నాకే క్యాన్సర్ లేదు. అదంతా నేను కావాలని చెప్పాను. కావాలని చెప్పావా? మీకంతా తర్వాత చెప్తాను. ప్లీజ్ వెంటనే డాక్టర్ గారికి ఫోన్ చేయండి. నాకేం అర్థం కావడం లేదు. ముందు ఈ విషయం క్లియర్గా చెప్పు. ఆ తర్వాత ఫోన్ చేస్తాను. ఈలోగా నేను చచ్చిపోతాను. ప్లీజ్ మీకన్నీ వివరంగా చెప్తాను కదా. ఒకసారి ఆ డాక్టర్ గారికి ఫోన్ చేయండి. అయితే నీకు నిజంగా క్యాన్సర్ లేదా? లేదు లేదు. ఇదంతా మిమ్మల్ని ట్రాప్ చేయడానికి మా డాడీతో నేను ఆడించిన నాటకంలో భాగం. నాటకమా? అదేంటి? ప్లీజ్ మీకు దండం పెడతాను. నేను చాలా నేరాలు ఘోరాలు చేశాను. నిజమే. అందుకని నన్ను ఇలా చంపేయాలనుకోవడం మరింత ఘోరమైన నేరం అవుతుంది. నా మాట వినండి. నేను చేసిన తప్పులన్నింటినీ ఒప్పుకుంటున్నాను. నన్ను చంపకండి ప్లీజ్. మీరు ఇంకే శిక్ష విధించినా పర్వాలేదు, కానీ నన్ను చంపొద్దు. నాకు ఇంకా బతకాలనుంది. బతికి ఇంకెంతమందిని సాధిస్తావు? అసలు నువ్వు బతికే బతుకులో సాధించాల్సిందంటే ఏమైనా ఉందా? ప్లీజ్ ప్లీజ్ నన్ను వదిలేయండి. నన్ను చంపొద్దు. నువ్వు వాడిన నాటకం ఏంటో వివరంగా చెప్తేనే నేను డాక్టర్ గారికి ఫోన్ చేస్తాను. ప్లీజ్ నేను చాలా పాపాలు చేశాను.
అవన్నీ ఇప్పుడు చెప్పలేను, అంత సమయం లేదు. తర్వాత నేను చేసిన పనులన్నిటి గురించి అందరి ముందు ఒప్పుకుంటాను. ఏ శిక్ష వేసినా ఆనందంగా భరిస్తాను. కానీ నన్ను మాత్రం చంపొద్దు. ఇంతకీ నువ్వేం చేసావో క్లుప్తంగానైనా చెప్పు, లేకపోతే నేను ఫోన్ చేయను. నేను కుంటిదాన్ని అయిపోయానని మీరు నన్ను అవమానించడం భరించలేకపోయాను. పెళ్లి చేసుకోపోగా నన్ను కనీసం చూడటానికి కూడా మీరు రాలేదు. దాంతో మీ మీద పగ ద్వేషం పెంచుకున్నాను. మీరు సుప్రతీకని పెళ్లి చేసుకోబోతున్నారని తెలుసుకొని అసూయతో రగిలిపోయాను. నాకు లేని సుఖం మీ ఇద్దరికి కూడా దక్కకూడదని నిర్ణయించుకున్నాను. అందుకే ఎన్నెన్నో నాటకాలు ఆడి సుప్రతీక వాళ్ళ అన్నయ్యకి డబ్బాస చూపించి ఆమె మీద దొంగతనం నేరం మోపాను. మీరు నమ్మేలా చేశాను. మీ నాన్నగారు అమ్మగారు యాక్సిడెంట్ లో పోయాక అప్పుల వాళ్ళని నేనే కావాలని మీ మీద కూసిగొల్పాను. తెలివిగా మిమ్మల్ని నా వైపు తిప్పుకున్నాను. గత్యంతరం లేని పరిస్థితుల్లో మీరు నన్ను పెళ్లి చేసుకునేలా చేశాను. ఆ తర్వాత కావాలని సుప్రతీకని ఇక్కడికి రప్పించి ఉద్యోగం ఇచ్చి మిమ్మల్ని ఇద్దరిని హింస పెట్టాను. అలా నా పగ తీర్చుకుందాం అనుకున్నాను. మిగతా వివరాలన్నీ తర్వాత చెప్తాను. ప్లీజ్ డాక్టర్ గారికి ఫోన్ చేయండి. నువ్వు విని నిజాలు చెప్పావు కాబట్టి నేను నీకు ఇప్పుడు చిన్న నిజం చెప్తాను, విను. నేనే విషయం కలపలేదు. విషయానికి విషమే విరుగుడని, నువ్వు విన్నాళ్ళుగా చేస్తున్న విష ప్రయోగాలకు విరుగుడుగా విషం పేరుతో నేను కూడా ఈ నాటకం ఆడాను. మరి ఇదంతా ఏంటి? అది నేను వాడిన కెమికల్ ప్రభావం. నీకేం కాదు, నువ్వు చేసినవన్నీ నాకు తెలిసిపోయాయి. నీ చేత నిజాలన్నీ చెప్పించడానికే ఇలా నాటకం ఆడాను. నువ్వెంత పాపిష్టిదానివైనా నిన్ను నేను చంపను. ఎందుకంటే నా చేతిలో చచ్చే అర్హత కూడా నీకు లేదు. అందుకే నీ మీద అసహ్యంతోనే నిన్ను చంపకుండా వదిలిపెడుతున్నాను. నే వాడిన కెమికల్ మూలంగా కొంచెం మత్తుగా అనిపిస్తుంది. నోట్లోంచి నొరగలు కూడా వస్తాయి. కళ్ళు తిరిగినట్టు అవుతుంది. అలా అయితేనే నువ్వు చావు భయంతో జరిగిందంతా ఒప్పుకుంటావని నాకు తెలుసు. లేకపోతే నువ్వు చచ్చిన నిజాలను బయట పెట్టావు. నీ నైజం గురించి తెలిసేలా చేశాను. నువ్వెందుకు చేసావో తెలియదు కానీ మొత్తాన్ని చరిత్రలో మిగిలిపోతావు. పెళ్ళాడిన భర్తల్ని ఎన్నో రకాలుగా హింసించిన భార్యల్ని చూశాను కానీ కేవలం హింసించడానికే భర్తను తెచ్చుకున్న భార్యను నిన్ను మాత్రమే చూస్తున్నాను. నిజంగా నువ్వు చరిత్రలో మిగిలిపోతావు. నీలాంటి నీచమైన మనస్తత్వం ఇంకెవరికీ ఉండదు. నీకు యాక్సిడెంట్ జరగడం కేవలం నీ దురదృష్టం. అందులో ఎవరు తప్పు లేదు. కాళ్ళు లేని దాన్ని ఎవరూ పెళ్లి చేసుకోరు. ఆ పెళ్లి ఆగిపోవడం సహజం. అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా జాలి, దయ, కరుణ చూపిస్తారే కానీ ఆ మనిషిని తన జీవిత భాగస్వామిని చేసుకోరు. నేను అలాగే చేశాను. అదేం పెద్ద పాపం కాదు. మేమేదో పెద్ద నేరం చేసినట్టుగా మా మీద పగ పెంచుకోవడం, అన్యాయంగా ఇద్దరు ప్రేమికులు నానాహింసలు పెట్టడం క్షమించరాని నేరం. ఈ నేరానికి నీకు ఆ భగవంతుడు ఏ శిక్ష వేస్తాడో నాకు తెలియదు కానీ నేను మాత్రం నేను జీవితాంతం అసహించుకుంటూనే ఉంటాను. అసలు నీలాంటి ఆడవాళ్ళు ఉంటారని ఇప్పుడే తెలుసుకున్నాను.
నీ గురించి విన్న ప్రతి ఆడది ఆడపుటకు పుట్టినందుకు సిగ్గుతో తల వంచుకుంటుంది. నీకు ఇలాంటి పాపిష్టి బుద్ధులు పుట్టడమే గౌరవం అనుకుంటే నీకు తగ్గట్టు మీ డాడీ కూడా నిన్ను సమర్థించాడు. పెడమార్గాన పట్టిపోతున్న నిన్ను తిట్టి దారిలో పెట్టకపోగా నువ్వు చేసే పాడు పనులన్నిటికీ సహకరించాడు. ఏ తండ్రి చేయకూడని నీచమైన పనులు చేశాడు. తన బిడ్డ బాగుకోరే ఏ మనిషి ఇలాంటి పనులు చేయడు. ఒక రకంగా మీ నాన్న కూడా చరిత్రలో మిగిలిపోతాడు. అసలు నీ ఎదుటి నిలబడి నీ వైపు చూస్తూ మాట్లాడాలంటే అసహ్యం వేస్తోంది. ఒంట్లోని నరం నిన్ను చూసి అసహ్యంతో రగిలిపోతుంది. నాలోని అణువు నిన్ను ద్వేషిస్తోంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. మాటలు రావడం లేదు. అసలు నీ నాటకంతా నాకలా తెలిసిందంటావేమో. అది కూడా నీకు త్వరలోనే తెలిసొస్తుంది. అప్పటిదాకా నువ్వు ఎలాగో జీవోత్సవంలా బతికే ఉంటావు కదా. అసలు నీలాంటి శవాలకి చచ్చినా చావు రాదు. చావే నిన్ను చూసి భయపడి దూరంగా వెళ్ళిపోతుంది. నీలాంటి బతికున్న శవాన్ని చూసి చావే చచ్చిపోతుంది. ఇక నీకు నాకు ఎటువంటి సంబంధం లేదని, ఈ ఇంటితో నాకు రుణం తీరిపోయిందని నీకు ప్రత్యేకించి వేరే చెప్పనక్కర్లేదు కదా. నా అనేవాళ్ళు లేక, సమాజంలో మొహం చెలక, అనుక్షణం చస్తూ బతుకుతూ, ఓ కుళ్ళిన శవంలా దహన సంస్కారాల కోసం ఎదురు చూస్తూ జీవితాంతం చేసిన తప్పుకి శిక్ష అనుభవిస్తూ ఉండిపోతావు. ఇంతకన్నా దౌర్భాగ్యకరమైన జీవితం ఇంకెవరికి ఉండదు. హ్యాట్స్ ఆఫ్. ఈ గొప్ప గౌరవం నీకే దక్కింది. ఐ రియల్లీ విష్ యూ ఎ వెరీ 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 లాంగ్ లైఫ్. ఎందుకంటే నువ్వెంతకాలం బతికుని శిక్షణ అనుభవించినా నీ పాపం మాసిపోదు. అందుకే నువ్వు కలకాలం కన్నీళ్లే జీవనాధారంగా బతకాలని కోరుకుంటున్నాను. నీకు భౌతికంగా చావనేదే రాకూడదని ఆ భగవంతుని వేడుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. వాట్ హ్యాపెండ్? ఏమైంది? ఎక్కడికి సూట్ కేసు పట్టుకుని బయలుదేరారు? అయినా ఏం కొంపలు మునిగిపోయాయని? మీ ఇద్దరూ చేసిందంతా చేసి మా బేబీని నానా రకాలుగా హింసించి ఏమీ తెలియనట్టుగా మీరేదో బాధలు పడ్డట్టుగా ఇంట్లోంచి బయటపడాలని చూస్తున్నారా? తప్పు చేసింది మీరు, శిక్ష అనుభవించాల్సింది మా బేబీనా? ఇదంతా ఏం కుదరదు. నేను